శ్రీలంక రాజధాని కొలంబో ఇప్పుడు ప్రపంచ క్రికెట్ కేంద్ర బిందువుగా మారబోతోంది. ప్రేమదాస స్టేడియం వేదికగా రేపు భారత్ పాకిస్తాన్ మధ్య మహాసంగ్రామం జరగనుంది. గాల్లో తేమ, మైదానంలో సెగలు పుట్టించే పోరు, అభిమానుల హోరెత్తే నినాదాలతో కొలంబో నగరం దద్దరిల్లడం ఖాయం. టీమిండియా ప్రస్తుతం అజేయ శక్తిగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ దుర్భేద్యమైన ఫామ్లో ఉన్నారు. ఇషాన్ కిషన్ మెరుపు ఆరంభమిస్తే సూర్యకుమార్ యాదవ్ తన 360 డిగ్రీల షాట్లతో పాక్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయగలడు. ఇక ఆఖర్లో హార్దిక్ పాండ్యా విధ్వంసం మొదలు పెడితే స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకువెళ్లడం ఖాయం. కొలంబో పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడే మన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మాయాజాలం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తన అంతుచిక్కని బంతులతో పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ ను కుదేలు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఒకవేళ బ్యాటర్లు నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తే యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ప్రాణాంతక బంతులతో వికెట్లు ఎగరగొట్టగలడు. బుమ్రా వేసే యార్కర్లకు సమాధానం కనుగొనడం ఏ బ్యాటర్కైనా కష్టమే. మొత్తానికి కొలంబో గడ్డపై భారత విజయకేతనం ఎగరడం ఖాయమనే విశ్వాసం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. మన ఆటగాళ్ల పరాక్రమం ముందు పాకిస్తాన్ జట్టు గట్టి సవాలు ఎదుర్కొనాల్సిందే. రేపటి మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసే బౌలర్ ఎవరో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. టీమిండియా విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.